విని విని సమాధానం చెప్పు వెంకటేష్. ఆయన చెప్పిన విషయం పూర్తిగా విని దానికి సమాధానం చెప్పు, అంతేగాని విందాం. ఫస్ట్ ఆయన ఏం చెప్తారో చిట్టిబాబు గారు విందాం. చిట్టిబాబు గారు చెప్పండి, మీరు చెప్పండి. ప్రభుత్వానికి తప్పు, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దు అని మేము పోరాడుతున్నాం. ఎప్పటి నుంచి ఈ సినిమా కాదు, గతంలో కూడా పోరాడాం, కోర్టులో కేసులు వేసాం. ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళాలి. ఇలాంటి ఏ రాష్ట్రంలో లేదు, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ బెనిఫిషియర్లని దోచుకుంటాలు జరుగుతున్నాయి. అది 17వ తారీఖు పెట్టారు. చిట్టిబాబు గారు అబ్సల్యూట్లీ మేబీ యు ఆర్ రైట్. అనే దానికి పనిపోయిన దానికి జరిగింది. ఇప్పుడు దానికి కావాల్సిన వాళ్ళు చేయాల్సి ఏమి చేసినా ప్రాణాలు తిరిగి రావు. వాస్తవం. చిట్టిబాబు గారు వాళ్ళు చేయాల్సిన బాధ్యతగా జరిగినప్పుడు ఎవరు తప్పు, ఇక్కడ తప్పు ఎవరు? ఉన్న సినిమాని గురించి, సినిమాకి స్మగ్లింగ్ సినిమా, ఆ సినిమా ఇవన్నీ చాలా అనేక సినిమాలు అనేక విషయాలు నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. అంటే మొత్తం అక్కడ కేంద్రము కమిటీలు అందరూ లేదు సార్, లేదు. దానికి ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవలసిందే సార్. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, దాని విషయంలో ఇప్పుడు మీరు ప్రసాద్ గారు, వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో, సినిమాలు ప్రొడక్టివిటీగా ఉండాలి, సమాజాన్ని మార్చే విధంగా ఉండాలి, సమాజానికి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉండాలి. కానీ ఇలాగా స్మగ్లర్లను అలాగా కేంద్రం ప్రభుత్వానికి అవార్డు ఇచ్చింది కాదు. ఇప్పుడు కాదు వెంకటేష్ గారు దీనికి సమాధానం చెప్తారు. లేదు, తప్పు సార్. వెంకటేష్ మీరు చెప్పండి దీని మీద. మీరు సినిమా, నేను గెలుపు అనే సినిమా ఒక మెసేజ్ సినిమా, ఆడవాళ్ళ ప్రాముఖ్యత తీశారు. ఒక రోజుకు నిలబడలా. అది నిలబడకపోవడానికి అనేక కారణాలు కావచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేశామంటే దాని ప్రకారం ఇప్పుడు ఒక నిమిషం అతను మాట్లాడియండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అతను మాట్లాడలేదు కదా, ఇతను ఇప్పుడు మాట్లాడతారు. వెంకటేష్ మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారు, చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వెంకటేష్ ఏం చెప్పాల, వెంకటేష్ సమాధానం చెప్తున్నారు కదా, వెంకటేష్ ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నారు కదా. వెంకటేష్ ఇప్పుడు చెప్తున్నారు కదా. వెంకటేష్ మీరు చెప్పండి. ఇప్పుడు సార్ మన చిట్టిబాబు గారు చెప్పిన మీద మీరు సమాధానం ఏంటి?